హలో కాకా, అందరికి నమస్తే. నేనైతే ఒంటరిగా ఒక్కరిని అయితే కేదార్నాథ్ అయితే బయలుదేరబోతున్నా. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ట్రిప్ ఎట్లయితుందో ఏమవుతుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు ఏం ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఏం తెలియదు. ఇక ఇంట్లోకి వెళ్ళి కొన్ని పైసలు మా అన్న కొన్ని ఇచ్చిండు, మా అమ్మ కొన్ని ఇచ్చింది. ఇక అవే పైసలు పట్టుకుని అయితే నేను బయలుదేరిన. నా దగ్గర ఆన్లైన్ చేయడానికి ఆన్లైన్ యాప్స్ కూడా ఏం లేవు. ఇదంతా ఒక మిరాకిల్. లైఫ్ అంటే ఏంటిది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఇంట్లోకి వెళ్ళి మా అమ్మ వాళ్ళను బతిలాడి అదొకటి ఇదొకటి చేసి అయితే ఒంటరిగా ఒక్కరిని అయితే బయటకు వచ్చిన. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక్కరిని బయటకు వచ్చుడు. మా ఇంట్లో ఒక దిక్కు భయపడతారు, నన్ను కూడా భయపడతారు. నాకు కూడా చాలా భయంగా ఉంది, ఒక్కరిని ఎట్లా పోతా ఏం చేస్తా అని చెప్పేసి. ఏమో ఏమవుతుందో చూడాలి. అతి తక్కువ బడ్జెట్ లా కేదార్నాథ్ ట్రిప్ అనేది ఎట్లా ప్లాన్ చేయాలి, ఏమేమి చేయాలి అని చెప్పేసి నేను వెళ్ళొచ్చినాక మొత్తం పూర్తి వీడియో అయితే కంపల్సరీ మీకైతే అందిస్తా. ఇంతకుముందు కూడా చాలా ట్రిప్పులు తక్కువ బడ్జెట్లో చేసిన, కానీ వీడియోలు నాకు ఎడిటింగ్ రాక అది రాక ఇది రాక నేనైతే పెట్టలేకపోయినా. ఈ కాంచిన అయితే ప్రతి ఒక్క వీడియో ఎంత తక్కువ రేట్లల్లో నేనైతే లాస్ట్ టైం 5,000 అయితే తమిళనాడులో ఉన్న కొన్ని టెంపుల్, తిరుపతి ఇవన్నీ అయితే తిరిగేసి వచ్చేసిన. ఇంకోటి మనాలి కూడా పోయినా అప్పుడు ఒకసారి. అది కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్‌ల. అంటే ఒక 10, 12 వేలల్లో ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసేసిన. నా లైఫ్ మొత్తం జనరల్‌లోనే ఉంటది. ఫుడ్ మొత్తం అంతా రోడ్ సైడ్ ఫుడ్డే ఉంటది. నాకు కూడా అనిపిస్తది అందరూ వాళ్ళు తింటాళ్ళు నాకేమైతది అట్లా ఇట్లా అని చెప్పేసి. మీరు కూడా ఏం ఆలోచించకండి కాక, నా వీడియో ఒక్కటి పెట్టుకోండి. ఎక్కడెక్కడ తిరగాలి, ఏం తిరగాలి, ఎక్కువ తక్కువ బడ్జెట్‌లది. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ బడ్జెట్‌లో. మన దగ్గర పైసలు లేవు కాక, అయినా తిరగాలనిపిస్తది. ఒక 10,000, 5,000 ఎవరినో ఒకరిని అడిగేసి వచ్చి తిరగాలంతే. మనకు వీలైన కాడికి తిరగాలే. మళ్ళా మనకు ఒక బ్యాక్ బోన్‌లో ఒకరిని పెట్టుకోవాలి. పోవడానికి ఛార్జీలకి ఎవడో ఒకడు ఫోన్ పే కొట్టేటట్టు. అన్ననో, తమ్ముడో, లేకపోతే ఫ్రెండో, బావనో, బామ్మర్దో ఎవరో ఒకరు మన బ్యాక్ బోన్‌లో మనం వాళ్ళకి ముందే చెప్పాలి. గిట్ల గిట్ల టైంకి ఫోన్ చేత్తకప్పుడు ఇన్ని పైసలు కొట్టు, మధ్యలో కొడితే కొట్టకు అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలి కాక. మనమైతే కంపల్సరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. నాతోని చాలా మంది అన్నారు ఇల్లు కొనుక్కో, ఇల్లు కొనుక్కో. రీసెంట్‌గా నాకు అదే విషయంలో పెద్ద స్టోరీ అయింది. అదంతా ముందు ముందు టైం ఉంటే చెప్పుకుంటుందాం. నాకు ఇల్లు లేదని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా అన్నారు. కాకపోతే నేను ఖర్చు పెట్టే పైసలు ఇక అదంతా వేరులే కాక. మీరైతే ట్రిప్‌కైతే కంపల్సరీ బయలుదేరండి. ఏది ఏమైనా కూడా ఒక్కరైనా సరే ఫ్రెండ్స్ ఉన్నారా లేరా, వస్తారా రారా వాళ్ళని అడిగి అడిగి విసిగిపోకండి. మీరైతే వచ్చేసేయండి, ట్రిప్‌కి వచ్చేసేయండి. ఏం చేయాలి ఏందని చెప్పేసి అక్కడనే అడగండి. అక్కడనే ఎవరినన్నా అడగండి, వాళ్ళే చెప్తారు. ఇట్లా పో అట్లా పో అని చెప్తారు. అంతా మనకు అక్కడక్కడనే ఏం ప్లాన్ చేయకండి కాక, కంపల్సరీ అయితే తిరగండి. నాకైతే మా అన్న సపోర్ట్ ఉన్నాడు కాక. మా అన్న నాకు ఏదేమైనా సరే ఇప్పటికిప్పుడు నాకు ఏమన్నా పైసలు కావాలన్నా లేకపోతే హెల్త్ బాగాలేదన్నా కానీ సరే, ఫ్లైట్ అంటే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి అంతున్నది. కాకపోతే నేను అవేం చేయను. సింపుల్‌గా, చాలా అంటే చాలా సింపుల్‌గా, నార్మల్ పీపుల్, లోకల్ పీపుల్ అయితే అక్కడున్న లోకల్ పీపుల్ అయితే ఎట్లా బతుకుతారో వాళ్ళతోని బతుక్కుంటా కామన్‌గా. కేదార్‌నాథ్ ట్రిప్ చాలా మంది 20,000, 15,000, 18,000, 10,000 అన్నారు. నేను ఇంకా దాన్ని ఇంకా తగ్గించి ఒక 7, 8 వేలల్లో అయితే మనం కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి కంప్లీట్ చూసుకొని వచ్చేలాగా అయితే నేను ప్లాన్ చేస్తా. ఈ వీడియో ఒకటే కాదు, ఇంకా ముందు ముందు వీడియోలు చాలా వస్తాయి. మన ఛానల్‌ని అయితే మీరు దగ్గర పెట్టుకోర్రి. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరైతే అక్కడనే ఆగిపోకండి. ట్రిప్ కోసం అయితే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి. ఏదేమైనా సరే మీరు సంవత్సరానికి ఒక ట్రిప్ అయినా కంపల్సరీ అయ్యండి కాక. లైఫ్ అంటే ట్రిప్ అంటే మన లోకల్ ఫ్రెండ్స్తోని చెట్లలో కింద కూర్చొని తాగుడు కాదు కాక. నీకు తెలియని ప్లేసు, ఎవరు తెలియని ప్లేసు, ఒంటరిగా ఒక్కనివే బయలుదేరి అన్ని చూడు. నీకు అక్కడ ఎట్లుంటదంటే ఇక ఆ ఎక్స్పీరియన్స్‌లు మామూలుగా ఉండవు. చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు. మీరైతే తప్పకుండా అయితే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ ట్రిప్‌లో అయితే మన దాంట్లోకెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకుపోతా ఇదే తక్కువ బడ్జెట్‌ల. మీరు కూడా సిద్ధంగా ఉండండి కాక. ఏమున్నా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటా. నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు యూట్యూబ్‌లో నా ఫుడ్ బిజినెస్ వల్ల. అందుకోసమే నేను దీంట్లో ఇది కూడా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. థ్యాంక్ యూ సో మచ్ మొత్తం పూర్తిగా చూసినందుకు. మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చూస్తారు. వాళ్ళ కోసమే చెప్తున్నా. కంపల్సరీ అయితే ట్రిప్‌కి అయితే బయలుదేరండి. అతి తక్కువ బడ్జెట్‌లో అయితే ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేస్తా. పూర్తి వీడియో నేను ఇంటికొచ్చినాక మళ్ళీ చేసి మళ్ళీ పెడతా. మీరైతే అస్సలు మిస్ కాకండి. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉంటాయి. జబర్దస్త్ ఉంటాయి చూడండి.